11వ ప్రబంధమైన పెరియాళ్వార్ తిరుముడిని అనుభవిద్దాం. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన విష్ణు చిత్తులే పెరియాళ్వార్. పెరియాళ్వార్ తిరుముడినే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. 437 పాశురాలు. ఈ దివ్య ప్రబంధంలో మన పెరియాళ్వార్ మాతృ అవస్థని ఆపాదించుకుని, యశోద అవస్థని ఆపాదించుకుని, ద్వాపర యుగంలో రేపల్లెలో యశోద కన్నపిరాన్ని పుట్టిన దగ్గర నుండి అక్రూరుని ద్వారా మధుర వెళ్లే వరకు ప్రతి సంఘటన ఏ ఒక్కటి వదలకుండా ఏ విధంగా అనుభవించారో, ఆ రోజు యశోద అనుభవించిందో లేదో గాని ఈ రోజు పెరియాళ్వార్ మాతృ అవస్థలో అనుభవించారు. పెరియాళ్వార్ మాతృ అవస్థ తెచ్చుకుని కన్నపిరాన్తో అనుభవించిన మధుర అనుభూతులు ఏ ఆళ్వార్లు అనుభవించల. ఆ అనుభూతుల్ని మనం కూడా అనుభవిద్దాం. పెరియాళ్వార్ యశోద అవస్థలో కన్నయ్య చేత తన్నించుకుని మురిసిపోయిన విధానం చవి చూద్దాం ఈ పాశురంలో. కిడకిల్ తొట్టిల్ கிஷிய உதைத்திடும் எடுத்துக்கொள்ளில் மருங்கை இருத்திடும் ஒடுக்கி புல்கில் உதரத்தே பாயந்திடும் మిడుకిలామయ్యాల్ నాన్ మెలిందే నంగాయ్. ఓ తల్లులారా, నా బిడ్డను ఉయ్యాల్లో వేస్తే ఉయ్యాలని తన్నుతున్నాడు. సుకుమారమైన పాదాలకు ఏమగును అని చంకనేసుకుంటే నడుముని తన్నుతున్నాడు. హృదయానికి హత్తుకుంటే పొట్టని తన్నుతున్నాడు. మీరు బిడ్డల్ని కన్నారు కదా, ఈ ఆనందాన్ని మీరన్నా చెవి చూశారా? నేనే చెవి చూశాను అని ఉన్మస్తక ఆనందంతో ఓరలాడుతోంది. అదేవిధంగా మన పెరియాళ్వార్ ఆనందపడుతున్నారు. యశోద కన్నయ్యను ఉయ్యాల్లో వేసి ఊపుతుంటే ఆ రసవత్తరమైన ఘట్టాన్ని చూడాలని ముక్కోటి దేవతలు వారి స్థాయికి తగినట్లుగా కానుకలు తెచ్చిన విధాన్ని చవి చూద్దాం ఈ పాశురంలో. మాణిక్యం కట్టి వైరమిజ కట్టి ఆని పొన్నాల్ செய்த வண்ணச்சிறு தொட்டில் பேணி உனக்கு பிரமன் விடுதந்தான் మాణిక్కురల్ని తాలేలో వయ్యమలందానే తాలేలో. సృష్టికర్తైన బ్రహ్మగారు కన్నయ్యకు సరిపడ్డ నవరత్నాలు పొదిగిన బంగారు గొలుసుగల ఉయ్యాల తొట్టి సమర్పించారు. మిగిలిన దేవతలు కూడా ఏమేమి తెచ్చారో తెలుసుకుందాం. వృషభవాహండైన రుద్రుడు మలతాడు, ఇంద్రుడు చిరుగజ్జలు, ఉత్తర దిక్కును పరిపాలించు కుబేరుడు ముత్యాలహారం, సముద్రానికి అధిపతియగు వరుణుడు భుజకీర్తులు, పెరిపిరాట్టిమార్లు కల్పపుష్పాల మాల, భూదేవి వడ్డాణం, అందరు దేవతలు అనేక ఆభరణాలు ఇచ్చి కన్నపిరాన్ని సేవించారు. కన్నయ్యకు ఆడబడిచైన విజయవాడ కనకదుర్గ అనేక సుగంధ ద్రవ్యాలను లేపనాలను తెచ్చి ఇచ్చింది. కన్నయ్య తప్పటడుగులు వేస్తూ మొలతాడు జారి బట్ట తొలగిన పిరుదుల సౌందర్యాన్ని చవి చూద్దాం ఈ పాశురంలో. పక్కం కరుం సిరుపారమీదే అరువిగల్ పగడందనయ్య అక్కువడం ఇழந்து ஏறிதாஷ அணி அல்குல் புடபெயர மக்கள் உலகினில் பெய்தறிய மணிக்குழவி உருவின் தக்கமாமணி வண்ணன் వాసుదేవన్ తలర్నడై నడవానో. కన్నయ్య పడితే ఎక్కడి దెబ్బతులు తగులుతాయో అని భయపడిన యశోద ఇల్లంతా పూలుపరిచింది. కన్నయ్య తప్పటడుగులతో ఇల్లంతా తిరుగులాడుతూ ఉంటే మొలతాడు అటూ ఇటూ జారి పిరుదల మీదున్న వస్త్రం తప్పుకుంది. ఆ సౌందర్యాన్ని ఏమి వర్ణించగలం? చూచి ఆనందపట్టం తప్ప వాచామ గోచరం. ఆ సౌందర్యాన్ని ఎవరికైనా చూడాలని ఉంటే మేలుకోట బ్రహ్మోత్సవాల్లో చిన్న బిడ్డైన సంపత్ కుమార్లకి ఒక రోజున పిరుదుల సౌందర్యం కనబడేలా బట్ట పైకి కడతారు. అందరూ సేవించి ఆనందపడవచ్చు. ఇప్పటికీ ఒక సామెత ఉంది కర్ణాటకలో, అందరి దేవతల ముఖాల కన్నా మా సంపత్ కుమార్ల యొక్క పిరుదుల సౌందర్యమే సౌందర్యం అంటూ ఉంటారు. కన్నయ్య రేగిపళ్ళను కొన్న చిలిపి చేష్ట గురించి తెలుసుకుందాం ఈ పాశురంలో. సొల్లిల్లరసి పడితినంగాయ్ సూషలుడయ్యన్ ఉన్ పిల్లదానే இல்லம்பு ஒந்து என் மகளை கூவி கையில் வலையை கழத்தி கொண்டு கொல்லையில் நின்னு கொடரந்து வித்த அங்குரித்துக்கு அவ்வளை கொடுத்து నల్లర నావల్ పజంగల్ కొండు నానల్లే నిన్ను సిరిక్కిన్నానే. ఓ యశోదమ్మ, నీ బిడ్డడు తక్కువవాడు కాడు. నేను ఇంటలేని సమయాన వచ్చి అమాయకురాలైన నా బిడ్డ గాజులు దొంగిలించి ఆ గాజులతో రేగిపళ్ళు అమ్మి అవ్వకి గాజులిచ్చి ఆ రేగిపళ్ళు తెచ్చుకుని నా వంక చూస్తూ నవ్వుతూ తింటున్నాడుమ్మా. ఏమి నీ బిడ్డ అల్లరి అని గోడు వెళ్లబోసుకుంటున్నారు యశోద ఇంట వాకిటన. అప్పుడు యశోద నా బిడ్డ అటువంటి వాడు కాదు అని సమర్థిస్తోంది.
యశోదమ్మ ఏలగంటివమ్మ మీవాడు, మావాడు కాదమ్మ మరి ఎవ్వడు గాని మావాడు మా యొద్దనున్నాడు అని ఆ కన్నయ్య లీలల్ని ఊరు ఊరా వాడవాడలా పాడుకుని ఆనందపడి తరిస్తున్నారు. పెరియాళ్వార్ యశోద అవస్థలో కన్నయ్య లీలల్ని అనేక విధాల అనేక కోణాల్లో అనుభవించి ఆనందపడి మీరు కూడా అంతిమ సమయం రాకుండానే స్వామిని సేవించి తరించమని పరోపదేశం చేస్తున్నారు ఈ పాశురంలో. కూడి కూడి ఉత్తార్గల్ ఇరుందు కుత్తం నిర్కనత్తంగల్ పరైందు పాడి పాడి ఓర్పాడயில் ఇట్టు நரிப்படைக்கும் ஒரு பாகுடும்போலே கோடி மூடு எடுப்பதன் முன்னம் கௌதவுடைய கோவிந்தனோடு கூடி ஆடிய உள்ளத்தரானால் குறிப்பிடம் கடந்து ఉయ్యలుమామే. ఓ లోకులారా, మీరు పాడి ఎక్కక ముందే, కట్టు కట్టక ముందే, తల దగ్గర దీపం పెట్టకుండా, కుండ పెట్టకుండా, దుప్పటి కప్పకుండా అందరూ చేరి ఏడవక మునిపే ఆ రేపలలో యశోద చేత కట్టబడి కొట్టబడి దామోదర అని పేరు తెచ్చుకున్న ఆ దామోదర లీలల్ని తలచుకొని ఆనందపడి తరించమని పెరియాళ్వార్ పరోపదేశం చేశారు. కనుక మనమందరము కూడా ఈ రోజునే కన్నయ్య లీలలు విని తరిద్దాం.